పర్సనల్ అసిస్టెంట్ గా పవన్ కళ్యాణ్ దగ్గర చేరిన నర్రా శ్రీనివాస్ ఆ తర్వాత గబ్బర్ సింగ్ తో సినీ వెలుగులోకి వచ్చాడు. తనదైన కామెడీతో ప్రేక్షకులకు దగ్గరైన నర్రా శ్రీనివాస్ అత్తారింటికి దారేది మూవీలో కూడా పవన్ పక్కనే ఉంటూ తనదైన కామెడీతో సరదాగా నవ్వించాడు. అయితే పర్సనల్ అసిస్టెంట్ గా ఉన్న ఇతన్ని కామెడియన్ గా నటుడిగా తెరపైకి ప్రమోట్ చేసింది మాత్రం పవన్ కళ్యాణ్. పవన్ కి వన్స్ ఎవరైనా నచ్చితే వాళ్ళకి లిఫ్ట్ ఇవ్వడం అలవాటు. పవన్ కి అంత తొందరగా ఎవరూ నచ్చరు. ఎవరైతే తన అభిరుచికి ఆలోచనలకి దగ్గరగా ఉంటారో వాళ్ళనే తన దగ్గర పెట్టుకుంటాడు. తనతో సమానంగా గౌరవిస్తాడు. ఆ కోవకి చెందిన వాడే ఈ నర్రా శ్రీనివాస్. ఇతని ఆలోచనలు అభిరుచులు పవన్ కి దగ్గరగా ఉండడంతో తన మేనేజర్ గా కూడా ప్రమోషన్ ఇచ్చాడు పవన్. అంతేకాదు పవన్ కి మంచి స్నేహితుడిగా కూడా మారిపోయాడు. ఈ ఇద్దరి మధ్య మంచి స్నేహబంధం ఉంది. పవన్ కి ఇతనితోనే కాదు త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు, నిర్మాత శరత్ మరార్ వంటి అతి తక్కువ మంది వ్యక్తులతో మంచి సాన్నిహిత్యం ఉంది. అలా నర్రా శ్రీనివాస్ పర్సనల్ అసిస్టెంట్ నుంచి పవన్ స్నేహితుడి దాకా ప్రయాణం చేస్తున్నాడు.